సరిగ్గా నెల రోజుల క్రితం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 500 ఏళ్ల నాటి రామభక్తుల కల నెరవేరింది. నూతనంగా నిర్మించిన మందిరంలో జనవరి 22వ తేదీన రామచంద్రుడు కొలువు తీరాడు. ఆ తర్వాత రోజు నుంచే సామాన్య భక్తులకు రామయ్య దర్శనానికి అనుమతిచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఎప్పుడెప్పుడా అని రాఘవుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు రామ్నగర్కు వస్తున్నారు. శ్రీరాముణ్ణి దర్శించుకుని పరవశించిపోతున్నారు. జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కీర్తిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ బాలరాముణ్ణి దర్శించుకున్నారు. జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు రోజు అయోధ్య వీధులు కళకళలాడుతున్నాయి. సూర్యోదయం అవగానే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రాముడి దర్శనానికి వెళ్తూనే కనిపిస్తున్నారు. దేవాలయానికి 12 కిలోమీటర్ల దూరం నుంచే సందడి కనిపిస్తోంది. అయోధ్య ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ పార్కింగ్ స్థలానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులను తీసుకొచ్చే బస్సులు తరలివస్తూనే ఉన్నాయి. జైరామ్ అంటూ యాత్రికులు కీర్తిస్తూనే ఉంటారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న డార్మెటరీ, లాడ్జ్, సత్రాల వద్ద తమ అవసరాలు తీర్చుకుని రామ్ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం రాముడి విగ్రహ దర్శనానికి 1 గంట నుంచి 4 గంటల వరకు సమయం పడుతోంది. రాముడి ముందు కూర్చుని గుడి లోపల మరికొన్ని నిమిషాలు గడపాలని అనిపించిందని భక్తులు చెప్తున్నారు. తమకు రామయ్య దర్శన భాగ్యం లభించిందని, అంతకు మించి ఇంకేం వద్దని అంటున్నారు. రామయ్య రూపాన్ని మదిలో ఊహించుకుంటూ రామనగర్ నుంచి ఇంటిబాట పడుతున్నారు భక్తులు.